దాదాపు 2 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 2024 మేలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు పోలింగ్ శాతం పైన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు, బుద్ధిజీవులు పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అసలు పోలింగ్ శాతం ఎంత జరిగింది, రాత్రి ఈ పోలింగ్ అనేటువంటిది ఏ విధంగా పెరిగిందనేటువంటి దాని మీద మాజీ ఎన్నికల సంఘం అధికారులు కూడా పూర్తిగా తలలు పట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా కాలంగా ఈ అంశంపైన తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులైనటువంటి సామాజికవేత్త, ఆర్థికవేత్త అయినటువంటి పరకాల ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఆయన చాలా ఉదాహరణలు, సాక్ష్యాధారాలతో సహా పూర్తిగా ఈ ఎన్నికల్లో రాత్రికి రాత్రి ఇంత పెద్ద ఎత్తున ఓట్లు ఏ విధంగా పెరుగుతాయి, ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి డేటా కరెక్ట్గా లేదు, దీని మీద ఎవరు అధికారులు కూడా ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు అనేటువంటి చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఈ వీడియోలో చర్చిద్దాం. మీరు చూస్తున్నారు సాక్షి టీవీ, నేను ఇస్మాయిల్. ఇటీవల ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగినటువంటి ఒక సమావేశము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది బుద్ధిజీవులను ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినటువంటి డాటాను అక్కడ పరకాల ప్రభాకర్ పూర్తిగా ప్రజెంట్ చేసిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున డిస్క్రిపెన్సీస్ ఎందుకు ఉన్నాయి, ఇంత పెద్ద ఎత్తున అవకతవకలు ఎలా జరిగాయి అనేటువంటిది ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు. ముఖ్యంగా పరకాల ప్రభాకర్ 2024లో జరిగినటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయో వాటికి సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి పోలింగ్ శాతానికి సంబంధించి అధికారికంగా ఎన్నికల సంఘం చెప్పినటువంటి డాక్యుమెంట్స్ను టైం ప్రకారం ఆయన ఇక్కడ ప్లే చేస్తూ వచ్చారు. ముఖ్యంగా సాయంత్రం 5 గంటలకు ఎంత పోలింగ్ జరిగింది, రాత్రి 8 గంటల వరకు ఎంత పోలింగ్ జరిగింది, రాత్రి 11:45కు ఎంత పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం చెప్పింది. ఆ తర్వాత 4 రోజులకు మొత్తానికి పోలింగ్ శాతం 80.66 జరిగిందని ఏ విధంగా ఇక్కడ పూర్తిగా ఎన్నికల సంఘం చెప్పగలిగింది అనేటువంటిది ఆయన ఉదాహరణలు సహా వివరించారు. 2024 మేలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి డేటా మనం చూస్తే చాలా వరకు ఏదైతే గవర్నమెంట్ చెప్పినటువంటి లెక్కలు కావచ్చు, లేకుంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా కావచ్చు, చాలా వరకు తేడా ఉంది అనేటువంటి స్పష్టమవుతుంది. అదే విషయాన్ని ఇక్కడ పరకాల ప్రభాకర్ చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా ఎలక్షన్ జరిగిన రోజున సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 68.04% పోలింగ్ జరిగింది అనేటువంటిది ఎన్నికల సంఘం చెప్పినటువంటి మాట. ఇదే డేటా సాయంత్రం 8 గంటలకు చూసుకుంటే రాత్రి 8 గంటల సమయంలో దాదాపు 68.12% ఉంది అనేటువంటిది ప్రభుత్వం చెప్పినటువంటి డేటా. ఆ తర్వాత రాత్రి 11:45కు మరొక బులెటిన్ ప్రసారం చేసినటువంటి ఎన్నికల సంఘం దాదాపు 76.50% ఈ పోలింగ్ అనేటువంటిది ఎగబాకింది అని చెప్పారు. ఆ తర్వాత 11:45 నుంచి రాత్రి 2 గంటల వరకు జరిగినటువంటి ఏదైతే పోలింగ్ ఉందో అది మొత్తం చూసుకుంటే 4 రోజుల తర్వాత దాదాపు 80.66% మొత్తం పోలింగ్ శాతం చేరుకుంది అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అయితే రాత్రి 11:45 నుంచి 2 గంటల మధ్య మొత్తం 3500 పోలింగ్ స్టేషన్లోనే పోలింగ్ జరిగింది అనేటువంటిది కూడా ఎలక్షన్ కమిషనే చెప్పింది. అంటే రాత్రి 11:45 నుంచి 2 గంటల మధ్యలో పోలింగ్లో చాలామంది అక్కడ జనాలు ఉన్నారు, వాళ్ళు ఓటు వేశారు అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. అయితే కేవలం 3500 పోలింగ్ స్టేషన్లో మాత్రమే పోలింగ్ జరిగిందని చెప్తున్నారు. మనం ఇక్కడ పెరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ని చూసుకుంటే ఒక ఓటు వేయడానికి 16.5 సెకండ్లు మాత్రమే పట్టిందనేటువంటి మాట వీళ్ళు చెప్తున్నారు. అంటే ఒక మనిషి ఓటు వేయడానికి కేవలం 16.5 సెకండ్లు మాత్రమే పట్టింది అనేటువంటిది డాటాను ఎలక్షన్ కమిషన్ ఆధారంగా చూసుకోవచ్చు. ఒక్కో పోలింగ్ బూత్లో దాదాపు ఈ టైంలో అంటే 2 గంటల 15 నిమిషాల టైం, మొత్తం 11:45 నుంచి 2 గంటల వరకు టైం ఏదైతుందో దీన్ని 2 గంటల 15 నిమిషాలు అంటే దాదాపు 135 నిమిషాల్లో మొత్తం చూసుకుంటే ఈ పోలింగ్ జరిగినటువంటి విధాన్ని 491 ఓట్లు యావరేజ్గా ఒక్కో పోలింగ్ స్టేషన్లో పడ్డాయనేటువంటిది చెప్తున్నటువంటి మాట. సో ఓవరాల్గా చూసుకుంటే నిజంగానే 16 సెకండ్లకు ఒక మనిషి ఓటు వేయగలుగుతాడా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. 2 రకాల పోలింగ్ అనేటువంటి జరిగింది ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే. ఒకటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్, రెండోది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్. ఒక మనిషి లోపలికి పోలింగ్ బూత్లు ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏవైతే పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ కూర్చుంటారో వాళ్ళను ఫస్ట్ కలిసి తనకు సంబంధించినటువంటి ఐడెంటిటీ చూపెట్టి ఆ తర్వాత అక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారో ఐడెంటిటీ ఓకే చేసుకొని తనకు సంబంధించినటువంటి దాని మీద ఎక్కడైతే సంతకం పెట్టాలో సంతకం పెట్టి అక్కడ నుంచి అతను వెళ్ళి అక్కడైతే ఈవీఎం మెషిన్ ఉంటుందో దాని మీద ఆయన పోలింగ్ బటన్ ఉంటుందో దాన్ని ప్రెస్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీకి ఒకసారి, పార్లమెంట్కి ఒకసారి ప్రెస్ చేయాల్సి ఉంది. ఇదంతా కూడా 16 సెకండ్లలో అయిపోయింది అనేటువంటిది ఈ డేటా చెప్తున్నటువంటి మాట. ఇది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి ఒక నిజం.
16 సెకండ్లలో ఒక మనిషి లోపల ఓటు ఎలా వేయగలుగుతాడు, ఇంత ఫాస్ట్గా ఏ విధంగా పోలింగ్ జరిగింది, లేదంటే ఇది పూర్తిగా రిగ్గింగ్ జరిగిందా అనేటువంటి ఒక అనుమానం ఇక్కడి నుంచి వస్తుంది. పరకాల ప్రభాకర్ ఈ మొత్తం డేటా తీసుకొచ్చి దాదాపు 6 నెలలుగా ఆయన చాలా వివిధ వెబ్సైట్లలో కావచ్చు, లేకుంటే ద వైర్ లాంటి ఒక జాతీయ వెబ్సైట్ కూడా ఆయన ఒక కథనం రాశారు. ఆ తర్వాత చాలామందికి ఇంట్రెస్ట్ కూడా ఇచ్చారు. ఆయన ఒక సామాజికవేత్త, ఒక బుద్ధిజీవి, ఎక్కడ కూడా ఏ పొలిటికల్ పార్టీకి అలైనటువంటి వ్యక్తి కాదు. పైగా ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కూటమి సర్కారు ఉందో, గతంలో 2014-2019 మధ్య ఆ కూటమి సర్కారుకు ఆయన ఒక సలహాదారుగా కూడా పనిచేశారు. అటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లో ఆయన డెఫినెట్గా ఒక ఆర్థికవేత్తగా, ఒక సామాజికవేత్తగా అందరూ గుర్తిస్తారు. అటువంటి వ్యక్తి ఎందుకు ఈ విషయాన్ని పదే పదే లేవనెత్తుతున్నారంటే, దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం సంబంధించినటువంటి పనితీరు మీద, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఎక్కడో ఒక దగ్గర 2024లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి, దీన్ని పూర్తిగా దాచిపెడుతున్నారు అనేటువంటిది పరకాల ప్రభాకర్ చెప్తున్నటువంటి మాట. ఇందులో ప్రధానంగా ఆయన 3 విషయాలు తీసుకొస్తున్నాడు. ఒకటి, వీవీప్యాట్ల లెక్కింపు ఎందుకు జరగలేదు. ఎట్ ద సేమ్ టైం సాయంత్రం 5 గంటలకు 68% ఉన్నటువంటి పోలింగ్ ఓవరాల్గా 4 రోజుల తర్వాత 80.66% ఎందుకు చేరింది. ఈ చేరడంలో రాత్రికి రాత్రి ఏ విధంగా 11:45 నుంచి 2 గంటల మధ్య ఓటింగ్ అంత పెద్ద ఎత్తున కేవలం కొన్ని పోలింగ్ స్టేషన్లు ఏ విధంగా జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ మొత్తం ఫస్ట్ ఏదైతే ఎన్నికల సంఘం సాయంత్రం 5 గంటలకు ఇచ్చిందో, ఆ తర్వాత మళ్ళీ 8 గంటలకు ఇచ్చిందో, 5 గంటలకు 8 గంటలకు మధ్య అంటే 66.04% నుంచి 66.12% మాత్రమే పెరిగింది దాదాపు 2 గంటల టైంలో. అంటే కేవలం 0.8% మాత్రమే ఎలక్షన్ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగింది. కానీ రాత్రి 11:45 నుంచి ఎట్ ద సేమ్ టైం ఉదయం 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని చెప్తున్నారు. అక్కడ ఇంత విపరీతంగా ఏ విధంగా పోలింగ్ జరిగింది అనేటువంటి క్వశ్చన్ ఆయన రేజ్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రశ్న మీద ఏదైతే ఆయన కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఒక డీటెయిల్ ప్రజెంటేషన్ ద్వారా దీన్ని మొత్తాన్ని తీసుకొచ్చారో, దాని మీద దేశవ్యాప్తంగా చర్చ స్టార్ట్ అయింది. ఇప్పటికే కరణ్ థాపర్, అదేవిధంగా రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి సీనియర్ జర్నలిస్టులు పూర్తిగా ఈ అంశం మీద మాట్లాడారు. అదేవిధంగా పరకాల ప్రభాకర్ గారిని ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. అంటే ఎటువంటి జవాబుదారీ ఉండాలి, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ విడుదల చేస్తున్నటువంటి డాటా ఆధారంగా చూసుకుంటే నిజంగానే ఇంత స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ అనేటువంటిది రిలీజ్ చేయట్లేదు. ప్రతి పోలింగ్ బూత్లో సీసీటీవీ ఫుటేజ్ అనేటువంటిది ఉంటుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ అనేటువంటిది ఎన్ని రోజులు దీన్ని నిక్షిప్తం చేస్తారు, 45 డేస్ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఉండదు, దాన్ని డిలీట్ చేస్తారు అనే మాట కూడా చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఏదైతే ఓటింగ్ జరుగుతుందో, ఓటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఆ రోజు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా కావచ్చు, లేకుంటే ఆ మొత్తం ఆ ప్రాసెస్ ఎన్ని గంటలకు ఎవరు ఓటు వేశారనేటువంటి డేటా కావచ్చు, అది ఎందుకు విడుదల చేయట్లేదు అనేటువంటి క్వశ్చన్ కూడా అటు రాజ్దీప్ సర్దేశాయ్, కరణ్ థాపర్ వాళ్ళు అడుగుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఇటువంటి వాటి మీద జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనటువంటి పోలింగ్ ప్రక్రియనే ఒక పరిహాసంగా మారిపోతే ఏ విధంగా రేపు ప్రజలు దీన్ని నమ్ముతారు. ఒక డెమోక్రసీకి సంబంధించినటువంటి మెయిన్ పిల్లర్ కూలిపోతుంది, ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది అనేటువంటిది వీళ్ళందరూ చెప్తున్నటువంటి మాట. దీంతోపాటు ఆ రోజు కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఉన్నటువంటి చాలామంది, ప్రశాంత్ భూషణ్ లాంటి సీనియర్ ఎవరైతే సుప్రీంకోర్టు న్యాయవాది ఉన్నారో ఆయన చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా ప్రశాంత్ భూషణ్ చెప్పేటువంటి విషయంలో ఎందుకు ఎలక్షన్ కమిషన్ జవాబుదారీగా ఉండట్లేదు, ముఖ్యంగా ఏదైతే 17C ఏదైతే మొత్తం ఓటర్లకు సంబంధించినటువంటి జాబితా ఉంటుందో అది మెషిన్ ఫార్మాట్లో ఎందుకు ఇవ్వట్లేదు. ఎవరైనా ఒక ఎక్సెల్ ఫార్మాట్లో ఇస్తే ఇందులో ఎంతమంది ఫలానా పేరున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఈజీగా సెర్చ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు 17C ఏదైతే ఉందో ఆ జాబితాను మెషిన్ ఫార్మాట్లో ఇవ్వట్లేదు అనేటువంటిది ఆయన ఈ సమావేశంలో ఎలక్షన్ కమిషన్ను ఒక విధంగా ఆయన ప్రశ్నించడం జరిగింది. దీంతోపాటు ఇటువంటి డిస్క్రిపెన్సీస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఏవైతే చాలా స్పష్టంగా అవకతవకలు కనబడుతున్నాయో, ఈ అవకతవకలకు సంబంధించి ఎందుకు ఇప్పటి వరకు సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, లేకుంటే ఏ విధంగా అర్ధరాత్రి ఇంత పెద్ద స్థాయిలో ఏ విధంగా ఈ పోలింగ్ శాతం అనేటువంటిది పెరిగిందనేటువంటి దాని మీద జవాబుదారీతనం లేదు అనేటువంటి దాని మీద ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక దీని మీద మనం చూసుకుంటే ఇంకొక వ్యక్తి ప్రధానంగా ఈ ఎలక్షన్ను చాలా కాలం నుంచి భారతదేశంలో దాదాపు 3-4 దశాబ్దాల నుంచి ఎలక్షన్స్ను చాలా దగ్గరగా చూస్తున్నటువంటి ఒక సెఫాలజిస్టు యోగేంద్ర యాదవ్ కూడా మాట్లాడారు. యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా వ్యవస్థలు మేనేజ్ అవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఎలక్షన్ నిర్వహించినటువంటి ముఖ్యంగా అప్పుడున్నటువంటి ఎలక్షన్ CEO కావచ్చు, లేకుంటే అప్పుడున్నటువంటి మొత్తం అధికారులు దీనికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, లేదంటే 16 సెకండ్లకు ఒక ఓటు పడింది అనేటువంటి ఏదైతే ఒక లాజిక్ వస్తుందో, ఏదైతే ఒక డాటా వస్తుందో దాని మీద ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అనేటువంటిది కూడా యోగేంద్ర యాదవ్ క్వశ్చన్ చేశారు. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు చాలా సీనియర్, ముఖ్యంగా ఈ దేశంలో చాలా సీనియర్ బుద్ధిజీవులు, వాళ్ళు చాలా అంశాల మీద పోరాడినటువంటి వాళ్ళు.
వీళ్ళతో పాటు ఈ మొత్తం కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగినటువంటి సమావేశానికి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎస్వై ఖురేషి గతంలో ఎన్నికల సంఘం చైర్మన్గా కూడా పనిచేశారు. ఆయన తన తలగొక్కుంటూ నేను ఈరోజు నిద్రపోలేను అనేటువంటి మాట చెప్పారు. పరకాల ప్రభాకర్ ప్రజెంట్ చేసినటువంటి డాటా చూస్తే ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది సెషన్ నుంచి మేము ఇప్పటివరకు మొత్తం ఎలక్షన్ కమిషన్లో ప్రతి ఒక్కరం కూడా దాదాపు భారత ఎన్నికల సంఘాన్ని 99% వరకు దాన్ని కరెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాము. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు చూస్తే పూర్తిగా మతి భ్రమిస్తోంది. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషను, ఇంత దారుణంగా ఏ విధంగా జరుగుతుంది, దీనికి జవాబుదారీతనం ఉండాలి అనేటువంటిది ఎస్వై ఖురేషి చెప్పినటువంటి మాట. సో వీళ్ళందరూ కూడా ఎవరు యోగేంద్ర యాదవ్ కావచ్చు, లేకుంటే ప్రశాంత్ భూషణ్ కావచ్చు, వీళ్ళందరూ మనం ఎస్వై ఖురేషి లాంటి మాజీ ఎన్నికల సంఘం చైర్మన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని దశాబ్దాల నుంచి భారత ఎన్నికల ప్రక్రియలో అంతర్భాగంగా ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ దీన్ని చూసిన తర్వాత పరకాల ప్రభాకర్ ప్రజెంట్ చేసినటువంటి ఏదైతే ఈ మొత్తం మెటీరియల్ ఉందో ఇది చూసిన తర్వాత తీవ్ర ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఈవెన్ కరణ్ థాపర్ లాంటి వాళ్ళు పరకాల ప్రభాకర్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు చెప్తుందంతా నిజమేనా, నిజంగానే ఇంత స్థాయిలో ఈ మొత్తం పోలింగ్ పర్సెంటేజ్ అనేటువంటిది మారిందా, సాయంత్రం 5 గంటలకు కేవలం 68% ఉన్నటువంటి పోలింగ్ ఆ తర్వాత 4 రోజులకు 80% ఎలా మారింది, రాత్రి 11:45 నుంచి కేవలం ఉదయం తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగిందా, జరిగితే 3500 పోలింగ్ బూత్లే ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కొక్క పోలింగ్ బూత్లో అంటే మొత్తం ఈ టైంలో ఒక్కొక్క పోలింగ్ బూత్లో 491 ఓట్లు పోలయ్యా అంటే 16 సెకండ్లకు ఒక ఓటు చొప్పున పోలైందా అనేటువంటి క్వశ్చన్స్ వాళ్ళు రేజ్ చేశారు. సో చాలా కీలకమైనటువంటి క్వశ్చన్స్ కరణ్ థాపర్ అదేవిధంగా రాజీవ్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు చేశారు. అదేవిధంగా అదైతే మనం సంకేత్ ఉపాధ్యాయ లాంటి ఎన్డీటీవీలో పనిచేసినటువంటి జర్నలిస్టులు కూడా ఈ ఇష్యూ గురించి మాట్లాడారు. ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ని బయట పెట్టారు, ఎందుకు ఇటువంటి సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చి ఇంత ఓటింగ్ జరిగిందనేటువంటి దానిపైన ఎందుకు దీని మీద స్పందించరు అనేటువంటి విషయాన్ని ఆయన కూడా చెప్పడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ముఖ్యంగా మీరు ఎక్స్ ఓపెన్ చేసినా, లేదంటే మీకు సంబంధించినటువంటి ఫేస్బుక్ ఓపెన్ చేసినా, లేదంటే మీకు సంబంధించినటువంటి ఇన్స్టా ఓపెన్ చేసినా ఈ ఫీడ్ మీకు కనిపిస్తుంది. చాలా వరకు జాతీయ ఛానల్స్ దీని మీద డిస్కషన్ స్టార్ట్ చేశాయి. నిజంగానే ఇంత ఆలస్యంగా ఎందుకు ఈ డిస్కషన్ స్టార్ట్ అయింది అనేటువంటిది కూడా చూడొచ్చు. ఎప్పుడు కూడా అబద్ధం అనేటువంటిది చాలా అత్యంత వేగంగా ప్రతి ఒక్కరి దగ్గర వెళ్తుంది. అబద్ధంని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ వాస్తవం రావాలి, వాస్తవాన్ని నమ్మాలి అంటే వాస్తవంతో పాటు చాలా వరకు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా రావాలి. పరకాల ప్రభాకర్ చాలా కాలం పాటు దీని మీద పనిచేసి దీనికి సంబంధించినటువంటి చాలా ఇష్యూస్ను వెలికితీసి దాన్ని ఆధారాలతో సహా ఒకసారి మళ్ళీ వెరిఫై చేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన బహిరంగపరిచి ఆయన దాని చర్చకు లేవనెత్తిన తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా డెఫినెట్గా దీని మీద చర్చ జరుగుతుంది. బట్ ఎవరైనా ఒకసారి ఆలోచించాలి. కేవలం 11:45 నుంచి రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో కేవలం 3500 పోలింగ్ బూత్లోనే ఆ సమయంలో పోలింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది భారత ఎన్నికల సంఘం సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ అధికారి ఎవరుతున్నారో ఆయన చెప్పినటువంటి మాట. మరి 3500 పోలింగ్ బూత్లలో ఒక్కొక్క పోలింగ్ బూత్లో కేవలం 135 నిమిషాల్లో 491 ఓట్లు పడ్డాయి అని అంటే 16 సెకండ్లకు ఒక ఓటు పడింది అనేటువంటి విషయం. ఇది ఎక్కడైనా ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? మీరందరూ కూడా ఓట్లు వేసిన వాళ్ళే, పోలింగ్ బూత్కు వెళ్ళిన వాళ్ళే, మీరు పోలింగ్ ప్రక్రియను చూసిన వాళ్ళే. ప్రతి ఒక్కరూ దీని మీద ఆలోచించండి, నిజంగానే ఇంత వేగంగా ఎందుకు జరిగిందనేటువంటిది. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ చర్చ అనేటువంటిది స్టార్ట్ అయింది. కేవలము ప్రశాంత్ కిషోర్గా లేకుంటే ప్రశాంత్ భూషణ్ కావచ్చు, కేవలం ప్రశాంత్ భూషణ్, అదేవిధంగా ఎవరైతే సంకేత్ ఉపాధ్యాయ, లేదంటే కరణ్ థాపర్, రాజీవ్ సర్దేశాయ్, అదేవిధంగా ఎస్వై ఖురేషి, లేకుంటే యోగేంద్ర యాదవ్, వీళ్ళు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఈ మొత్తం డేటాను ఇప్పుడు చాలామంది పరిశీలిస్తున్నారు. ఇటువంటి ఏవైతే తప్పులు జరిగాయో ఈ తప్పులకు సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. ముఖ్యంగా 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవన్నీ ఏదైతే అవకతవకలు జరిగాయో దీని మీద ఒక నిజమైనటువంటి విచారణ జరుగుతుందా, వాస్తవాలు బయటకు వస్తాయా, కనీసం జవాబుదారీతనం తీసుకొని అప్పుడు ఎవరైతే ఎన్నికలు నిర్వహించారో వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టైనా సమాధానం చెప్తారా అనేటువంటిది ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి మాట.